అమ్మా, నీ ఆరోగ్యమే అంతంత మాత్రం. ఇలా అభిషేకాలు, ఉపవాసాలు, త్యాగాలు అని మొక్కుకుంటున్నావేంటి? నీరసం వల్ల నీకేమైనా అయితే? నీకన్నా నాకు నా ప్రాణం ఎక్కువ కాదే, నువ్వే నా ప్రాణం. ప్రియా. అమ్మా, మళ్ళీ శివరాత్రికి మనం కలిసి ఉంటామన్నాను కదా. దైవ బలం, ఆశీర్వాదం కూడా కావాలి కదే. వెంకటలక్ష్మి, దేవుడికి గట్టిగా దండం పెట్టుకో. నీకు ఆదిత్యకు ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని దేవుడికి మొక్కుకో. కాలినడకన పసుబట్లతో శ్రీశైలం కొండకొస్తానని మొక్కుబడి కట్టు. కాలినడకనా? అన్ని మెట్లా? అలా భయపడతావేంటి? అలా అంటావేంటి? మొక్కుకో. పోని పొర్లు దండాలు పెడతానని మొక్కుకోవే. మా నాన్నమ్మతో 101 పొర్లు దండాలు పెట్టిస్తాను స్వామి. నాకు ఆదిత్య బావకు పెళ్లి జరిగేలా చెయ్యి. నాతో చేయిస్తానని మొక్కుకుంటావేంటి? మొక్కేసిందిగా వదిలేయి. పెళ్ళవ్వాల్సిన వాళ్ళు మొక్కుకోవాలి కానీ అల్లుడు తలనీలాలు ఇస్తానని అత్త మొక్కినట్టుంది. సర్లే, ప్రసాదం తీసుకోండి. నువ్వు ఆదిత్య ఈ శివరాత్రి ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండాలని, కలివిడిగా సరదాగా సాగాలని, అంతా కలిసి కోటప్ప కొండకు వెళదామని అనుకున్నాను. కానీ ఇలా ఈ శివరాత్రి నీకు ఆదిత్యకు దూరం పెరుగుతుందని, విడిపోవలసి వస్తుందని అనుకోలేదు. అడుగడుగునా ఏవో అడ్డంకులు వచ్చి పడుతూనే ఉన్నాయి. తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది. బాధపడకమ్మా, నీ పూజలు వృధా పోవు. దేవుడు మనకు అన్యాయం చేయడు. ఏమన్యాయం చేయడన్నయ్యా? మీరందరూ ఎన్ని ఓదార్పు మాటలు చెబుతున్నా వీళ్ల పెళ్ళై సంవత్సరం కావస్తుంది. పసిపిల్లల్ని చంకనెత్తుకుని మురిసిపోవలసిన వాళ్ళం వీళ్ల సంసారం చక్కదిద్దడానికే సతమతమవుతున్నాం. ఇప్పుడేమో ఏకంగా ఇద్దరు విడిపోయే పరిస్థితే వచ్చింది. అమ్మా, ఎందుకు లేనిపోనివన్నీ ఊహించుకుని బాధపడతావు? ఎందుకు భయపడతావు? ప్రతిదానికి భయపడ్డం అలవాటైపోయింది. అత్తయ్య ప్రయత్నం వృధా అవడమే గాని ఆ పెళ్లి జరగదమ్మా. ఆదిత్య ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించి తీరుతాను. నా ఆదిత్యను నేను దక్కించుకుంటానమ్మా. నా నమ్మకంతో నీ పూజలు నాకు తోడుంటాయమ్మా. నేరం ఏదైనా నేరస్తుల్ని పట్టుకునే డిపార్ట్మెంట్లో పనిచేసిన వీళ్లే ఈ దొంగని పట్టుకోలేకపోతున్నారు. అవతల వదిన ఏర్పాట్లు మొదలు పెడితే మనం ఏం చేయలేకపోతున్నాం. నువ్వు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నావు. అన్ని సమస్యలు తీరిపోతాయి. నా జీవితం అమ్మా, నేను అశ్రద్ధగా ఎందుకుంటాను? కొన్ని విషయాలు ఆలస్యంగా తేలుతాయి. అన్ని ఆలోచనతో చేశాకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయినా నాకు ఒక అనుమానం అమ్మా. నేను నమ్మినంత బలంగా మీరు ఆదిత్యను ఎందుకు నమ్మడం లేదు? మేము నమ్మటం లేదని ఎవరు చెప్పారు? నమ్మితే అమ్మ ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది సాంబయ్య? ఆదిత్యను అందరూ నమ్మితే అసలు అత్తయ్య ఆ లక్ష్మితో ఎలా పెళ్లి చేయగలుగుతుంది? అమ్మా, నా నమ్మకం నిజమవుతుంది. నేను గెలిచి తీరుతాను. ఆదిత్య నిప్పు అని తేలుస్తాను. నువ్వు నేను నమ్మినట్టే ఆదిత్యని నమ్ము. అంతా మంచి జరుగుతుంది. మావయ్య, మీ చెల్లెలికి ధైర్యం చెప్పు. ధైర్యం కలిగించి కన్నీళ్లు పెట్టుకోకుండా చూడు.
ఏమండి ఏంటి ప్రియా? అటు చూడండి. రండి ఇలా ఇవ్వండి. ఆ మంగళగిరి మందంతా కట్టుకుని దిగారు. ఎందుకంటారు? కొంప తీసి పెళ్ళని వీళ్ళందరినీ పిలవలేదు కదా? అంతా మా మేనత్త మంగళాంబ ఆ నరసింహక్క దగ్గర వాళ్లే అయ్యుంటారు. అయితే అయ్యుండొచ్చు. ఇప్పుడు నన్నెళ్ళి కనుక్కురామంటావా? టెన్షన్తో నేనిక్కడ దడపుట్టి చస్తుంటే జోకులేస్తారేంటండి? ఆ ముదనష్టపాళ్ళని అడిగి రావాల్సిన పని మనకేంటి? ముదనష్టపోళ్ళు అనుకుంటూనే వాళ్ళు వచ్చారని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంటి నరసింహ ఇది? ముందు లోపలికి రండి. పదండి పదండి. అస్తమానం పని కట్టుకుని మరీ మన వైపే చూస్తూ ఉంటారు. పదండి పదండి. రండి. విన్నారా ఆవిడ మాటలు? మనల్నే అంటుంది. ఆవిడ 1,00,000 వాక్కుంటుంది, మనకెందుకు? వాళ్ళు మనల్ని నిన్నన్నా నేను పట్టించుకోను. వీళ్ళంతా కలిసి వాళ్ళు ఏవేవో కథలల్లి ఆదిత్య మీద తులసి మీద చెబుతారు అని, వీళ్ళంతా చేరి వాళ్ళని ఎన్నెన్ని సూటిపోటి మాటలని బాధ పెడతారో అని. వాళ్ళెంత వాగినా సరే వీధి కుక్కల అరుపులతో సమానం. తులసి ఏం పట్టించుకోదు. నువ్వు కూడా పట్టించుకుని బాధపడొద్దు. ఒకవేళ వాళ్ళేమన్నా సుతిమించి మాట్లాడారనుకో, నేను కాస్త పట్టించుకుని వాళ్ళంతు చూసొస్తాను. ఎంతసేపు తాగుతా అరుస్తానే గాని ఇంకేం పట్టించుకోరా? అరిస్తే మా వదిన మీద పడి గేట్ అవతలకు తరుముతుంది. బాధపడేది మన పిల్లలే, మాట పడేది మన తులసియే. చూడు ప్రియా, వాళ్ళ మానానికి ఏమన్నా వాక్కోనివ్వు. మన తులసిని గాని ఆదిత్యని గాని వాళ్ళు హద్దు మీరు ఒక్క మాట అంటే నేను ఊరుకునేది లేదు. గుడ్లూరిమితే ప్రయోజనమేముంది? చేతనైతే వదిన మనసు మార్చాలి, పెళ్లి జరగకుండా చూడాలి. అక్కడ ఉన్నది తులసి ప్రియా. అంత తేలిగ్గా ఆదిత్యకు లక్ష్మికి పెళ్లి జరగనిస్తుందా? దుర్గమ్మ ఆటలు సాగనిస్తుందా? అదే పెళ్లి చేస్తా అంటోంది. బావేం చెప్పాడు? అది పైకి అలా ఉన్నా లోపలేదో పెద్ద ప్లానే వేసుంటుందని అన్నాడు కదా. అది నమ్మాలి. ఆ నమ్మకమే మనం తులసి మీద ఉంచాలి. అవునవును అవునవును అవును. బాగున్నారా అక్క? బాగున్నారా అండి? బాగున్నాను. ఏంటి నరసింహ, లోపలికి రండి అన్నావు? విషయం ఏంటో చెప్పు. పిడుగు మీద పడ్డట్టు, ఫిరంగి గుండు దూసుకొస్తున్నట్టు, ఇంత హడావిడిగా ఉదయాన్నే నిశ్చితార్థం, సాయంత్రం పెళ్లి అంటున్నావేంటి? టైం అలా వచ్చిందిరా. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారుగా. సామెతలు 1,00,000 ఉంటాయి కానీ నిమిషాల్లో పెళ్లి చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందా అని. చెప్పుకుంటే తల ఉంపులు చిన్నతనమమ్మా. తూతూ మంత్రంగా గప్చుప్గా చేసేస్తే చిన్నతనం కాదా? పెళ్లికి ముహూర్తాలు లేవు, అందుకే చేస్తున్నాం. ఆయన చిన్నతనం అంటుంటే నువ్వు ముహూర్తాలు లేవంటావేంటి? అసలు విషయం చెప్పొచ్చు కదా. చెప్పందే వదిలేట్లేరే అమ్మా. ఏం మొదలు పెట్టారో ఏంటో. ఎవ్వరు మాటన్నా తులసి దులిపి పారేస్తుంది ప్రియా. దుర్గ వింటే ఏదో ఒకటి అంటుంది. మీ మనసులోనే ఉంచుకోండి. పెళ్లి ఎలా అయినా ఊర్లో రిసెప్షన్ ఘనంగా చేస్తాలే. ఆదిత్య, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగమేగా చేసేది? అవును. మా దుర్గమ్మ కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసేంతగా ఎదిగాడు. తప్పు చేస్తే మక్కిలేర కొట్టేవాడివి, నువ్వే తప్పు చేస్తే ఎలా? నేనేం తప్పు చేయలేదు అంకుల్. మంగళాంబ మాకంతా చెప్పిందిలే. నువ్వు తప్పు చేయలేదంటే సరిపోతుందా? ఈ హడావిడి పెళ్ళే నీ తప్పుకి సాక్ష్యం. నా తప్పు కాదు, వాళ్ళంతా కలిసి మా అమ్మని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తే పట్టడానికి మీ అమ్మే చిన్నపిల్ల కాదులే. వాడేదో చిన్నపిల్లాడు, వాడితో మీకు మాటలేంటి? ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి స్నానాలు చేసి టిఫిన్లు చేసి కాస్త రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. దుర్గక్క, బావున్నావా? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానక్క.
ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఇలా చూసే భాగ్యం కలిగింది. అవును దుర్గక్క, తులసి. ఇక్కడే ఉన్నాను, బానే ఉన్నాను. నా పెళ్లిలో చూశాను మిమ్మల్ని. ఏం సిరియక్క, బావున్నావా? అనంతక్క, నువ్వు బావున్నావా? ఏ అంకుల్, బావున్నారా? ఇదిగోండి, మీరందరూ ఫ్రెష్ అయ్యారండి. నేను కాఫీలు పట్టుకొస్తాను. ఏంటి దుర్గక్క, ఇది ఏడుస్తూ ఉంటుందనుకుంటే అంత సంతోషంగా ఉందేంటి? అయినా ఇది దాని మొగుడి పెళ్ళేగా. అదో అతి తెలివి తింగర వేషాలు వేస్తుంది. దాన్ని మీరేమీ పట్టించుకోకండి. ఇలా పెళ్లి మీద పెళ్లి చేస్తున్నావు, ఆదిత్య ఉద్యోగానికి ఏం ముప్పు రాదుగా? ఆ తులసి అంత హ్యాపీగా ఎలా ఉంది? అలాంటి ప్రమాదం వాడికేమీ లేదు. అవసరమైతే మినిస్టర్ గారితో మాట్లాడతాను. అదేవన్నా తిక్క వేషాలు వేస్తే కాళ్ళు విరగ్గొడతాను. మీరు కూర్చోండి. ఏంటే నీ ధైర్యం? జరిగేది నీ మొగుడు పెళ్లి, బాధపడాల్సింది పోయి అంత సంతోషంగా ఎలా ఉన్నావే? జరిగే పెళ్ళైతే బాధపడాలి గాని కాని పెళ్ళికి ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? బాధపడాల్సి వస్తే నువ్వు బాధపడతావు, నాకేం అవసరం? కాఫీ కావాలా బామ్మా? ఏం వద్దులే, ఇటివ్వు, నువ్వు వెళ్ళు. నాన్న, నేను తులసిని తీసుకుని ఈ ఊరొదిలి ఎక్కడికైనా పారిపోతున్నాను. అదేంట్రా నువ్వు పారిపోవడం ఏంటి? ఏం చేయమంటావు నాన్న? అమ్మకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నాన్న. తన మాట తనదే గాని నన్ను పట్టించుకోవడం లేదు. అవతల చెత్త గ్యాంగ్ మొత్తం వచ్చి దిగింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రేయ్, పిరికి మాటలు మాట్లాడతావేంట్రా? పారిపోతే నింద నిజమవుతుంది కానీ నీ నిజాయితీ నిలబడదు. పారిపోవడం పెద్ద పని కాదు, అయినా అది పిరికి వాళ్ళు చేసే పని. లోకులు కాకులు లక్ష్య అనుకుంటారు. వాటిని లక్ష్య పెడితే నీ లక్ష్యం చేరలేవు. రేయ్, తప్పు లేనప్పుడు తలంచాల్సిన పనిలేదు. ధైర్యంగా నిలబడి అందరికీ సమాధానం చెప్పి నోరు మూయించగలిగితేనే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. రేయ్, ఎంత దూరం పారిపోతావరా? అంతటా జనం ఉంటారు. కాస్త వెనక ముందు ఎక్కడికెళ్ళినా అక్కడ అడిగేవాళ్ళు అనేవాళ్ళు తయారవుతారు. నిజాయితీ నిరూపించుకునే పనులు చేయి. నీకు తోడుగా నేనుంటాను కదా. దేనికైనా సహనం కావాలరా. సహనం ఉన్నప్పుడే సాధించుకోవడం సాధ్యమవుతుంది. అర్థమైందా? అలా చెప్పాడు మామయ్య. మరి అంత ఓపిక లేకపోతే ఎలా? ఏంటి ఓపిక పట్టేది? ఏంటి ఓపిక పట్టేది? ఇవాళ దాటితే రేపు పెళ్ళి. అదే మరి నేను వద్దంటోంది. ఓపిక లేకపోతే ఎలా? ఓడించడానికి తొందరేనా? తొందరేంటి తొందర? ఆదిత్య, ఒక రోజు అనకపోతే 24 గంటలు 1440 నిమిషాలు అనొచ్చు కదా. అదే ఏది అనుకోవచ్చో అదే టైం. టైం బాగుందనుకో, అదే టైంలో అవతలోళ్ళని సాధించొచ్చు. ఏంటి సాధించేది? మే హూనా 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 అంటూ ఇంత దాకా తెచ్చావు. తెచ్చిందన్నే కదా పరిష్కారం చూస్తాను అని అంటున్నాను కదా. బిలీవ్ మీ డియర్. అది అలా ఉండాలి. నీకన్నా అది 100 రెట్లు బెటర్. ఇక్కడ నా పరిస్థితి నిప్పుల మీద నిలబడినట్టుంది నాన్న. కూల్ బావా, కూల్. పెళ్లిలా చేసి
రిసెప్షన్ గ్రాండ్గా చేసినా జనం ఏమనుకుంటారా నరసింహ? జనాలదేముంది, ఎలా చేసినా వెతుకుతూనే ఉంటారు, అంటూనే ఉంటారు. జనం మాటలు మనకెందుకు నరసింహ, మన సంగతి ఏదో మనం చూసుకుందాం. మనము జనంలో వాళ్ళమే కదా దుర్గక్క. అవ్వచ్చు, కానీ ప్రతిదీ పట్టించుకుంటే ఏ పని చేయలేము. ఈ కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు. ముందు రేపటి ఏర్పాట్లు చూడు. ఉదయం నిశ్చితార్థం, రాత్రికి పెళ్లి. ఆ ఏర్పాట్లన్నీ చేసేశానమ్మా. ఈవెంట్ మేనేజర్ని కూడా మాట్లాడాను. ఫంక్షన్ ఏర్పాట్లన్నీ ఎలా ఉండాలో చెప్పొచ్చాను. క్యాటరింగ్ వాళ్ళకు కూడా అడ్వాన్స్ ఇచ్చాను. ఐటమ్స్ కూడా చెప్పొచ్చాను. అన్నీ అయిపోయాయన్నమాట. ఇవాళ బట్టలు నగలు తీసుకుంటే సరిపోతుంది. అంతేనమ్మా. ఇదిగో మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. వెళ్ళండి 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 అమ్మా. పదరా. దుర్గమ్మ, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు అనుమానం పీడిస్తోందమ్మా. ఏం అనుమానం? ఏ అనుమానం తండ్రి మళ్ళీ నీకు? పీటల మీద కూర్చున్నాక ఏమన్నా మడత పేచీకి ప్రయత్నం చేస్తున్నావా? ఎవరైనా నీ చెవిలో ఇంకేదైనా ఊదారా? అదేం లేదమ్మా. ఆ తులసి సంతోషంగా సైలెంట్గా ఉంది. అది తుఫాను ముందు నిశ్శబ్దం కాదు కదా. అది తుఫానేంటి తుఫాను? చిన్న వాయుగుండం అంతే. అది తుఫానైతే ఈ దుర్గమ్మ సునామీ, దాన్నే ముంచెత్తుతాను. ఇది నా నిర్ణయం. ఇదే చెల్లుబాటు కావాలి. అయి తీరుతుంది. నువ్వేవి అనుమానాలు పెట్టుకోకు. వెళ్ళు. అమ్మయ్యా, మనసు కుదుటపడినట్టయిందమ్మా. ఇదిగో, దాన్నో కంట కనిపెడుతూ ఉండాలి మనం. అలాగేనమ్మా, మీరు వెళ్ళండి. ఎక్కడుంది ఇది? ప్రియా 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 రావద్దునా, ఎప్పుడొచ్చారు? దుర్గ ఇంటికి వచ్చి గంట అయింది. అలాగా, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా కావాలా? పక్క పక్కనే కదా ఇళ్ళు. ఇక్కడికిక్కడికే మర్యాదలు ఎందుకు? అది మర్యాద కడిగింది. నువ్వు కూర్చో ప్రియా. పర్వాలేదులే, మా ఇంట్లో మాకు మర్యాదలు ఎందుకు? శివరాత్రికి గుడికొచ్చారా ఏంటి? ఏంటి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? మేమెందుకు వచ్చామో నీకు తెలీదా? మీరొచ్చింది వాళ్ళింటికి, ఎందుకొచ్చారో మాకెలా తెలుస్తుంది? ఇరుగు పొరుగేగా, పైగా మీ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ మాత్రం తెలీదా? మేమంత సభ్యత లేని వాళ్ళం కాదులే. అవునులే, అలా ఉంటే ఏం సభ్యత ఉంటుంది? అయినా నీ కూతురుతో పెళ్ళైన ఆదిత్యకి మళ్ళీ వెంకటలక్ష్మితో పెళ్లి జరిపిస్తానంటుంది. ఆ విషయం ఆవిడ్ని అడగకపోయారా? మీరు పెళ్లికే వచ్చారా? ఆ నరసింహం పిలిస్తేనే వచ్చాం. మాకు మాత్రం ఆ దుర్గతో ఏం సభ్యత ఏడ్చి చచ్చింది? వదినని తిడితే నేను బయటపడతాననేగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. బయట పెట్టడానికి మేం తిట్టాలా? కూతురుకి అన్యాయం చేస్తుందని నీ కడుపు మండదా? అది ఎంక్వైరీ చేసి పోదామని వచ్చారా? నువ్వేం మారలేదు సాంబయ్య. మాకు ఎంక్వైరీ చేయాల్సిన పనే ఉంది. మేమేమన్నామని అక్కడికెళ్ళి చెప్పడానికి? మీ బాధ మాకు అలా అనిపిస్తుంది, కానీ మేమేం పుల్లలు పెట్టేవాళ్ళం కాదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఆ వంకతో వంటింట్లోకి వెళ్ళి కళ్ళు తుడుచుకోవడానికా? మాకు కాఫీలేం అక్కర్లేదు. కళ్ళు తుడుచుకోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వెంత గుమ్మనంగా ఉన్నా నీ బాధ మాకు తెలీదా? తెలుసుకోలేమా? కళ్ళ ఎదుట కూతురు కాపురం కూలిపోతుంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఆ దుర్గలా తప్పులు చేస్తుంటే ఒళ్ళు మండదా ఏంటి? కోపం రాకుండా ఎలా ఉంటుంది? అయినా నాకు తెలియక అడుగుతున్నాను సాంబయ్య, నువ్వు డిపార్ట్మెంట్ మనిషివేగా, నీకు తప్పులు తెలియవా? ఆవిడ కొడుక్కి రెండో పెళ్లి చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దుర్గ ప్రయత్నం ఆపచ్చు కదా. బావా ఆదిత్య కూడా అదే డిపార్ట్మెంటు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఆదిత్య నీ మేనలుడేగా, వాణ్ణి ఇదేం పని రాని నిలదీసే హక్కు నీకుంది కదా ప్రియా. మీకంతా తెలిసిందా, కొంత తెలిసిందా? మంగళమ్మ అంతా చెప్పింది. ఆ లక్ష్మి వాంతులు చేసుకుందంట కదా. తెలిసి అడగడం ఎందుకు? కొన్ని పరిస్థితుల్ని నిలదీస్తే మూర్ఖులకి అరికాలకు అడ్డం పడుతుంటాయి.
అవునులే, ఆ తులసి మీకు అడ్డం పడుతుందేమో. మా కూతురు మాకు అడ్డుపడటం ఏంటి? లేకపోతే అది అక్కడ కాస్త కూడా బాధపడకుండా అలా కలివిడిగా తిరగడం ఏంటి? పైగా అదే పెళ్లి జరిపిస్తాను, అదే మంచి పని అంటోంది. అది ఆదిత్యను వద్దనుకుంటుందా? అది వాడు ప్రేమించుకున్నవాళ్ళు, వద్దనుకోవడం ఏంటి? మరి అది అలా చెంగు చెంగుమంటూ ఆ ఇంట్లో అంత సంతోషంగా ఉండడం ఏంటి? దానికి ఆదిత్య తప్పు చేయడు అన్న నమ్మకం ఉంది.